ఛానల్లోకి స్వాగతం. సెప్టెంబర్ నెలలో కన్యా రాశి వారికి ఎవరు అడ్డుపడినా సరే ఈ 5 పెద్ద సంఘటనలు మాత్రం జరుగుతాయి. ఎవరూ ఊహించని సంఘటనలు జరగబోతున్నాయి. అయితే కన్యా రాశి వారి యొక్క గోచార ఫలితాలు సెప్టెంబర్ మాసంలో ఏ విధంగా ఉంటాయి, ముఖ్యంగా వారి జీవితంలో జరగబోయేటటువంటి 5 అతిపెద్ద సంఘటనలు ఏంటో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ని ట్యాప్ చేయండి. ఈ కన్యా రాశి రాశి చక్రంలో 6వది. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల కింద జన్మించిన వ్యక్తులు కన్యా రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశి యొక్క గ్రహాధిపతి బుధుడు. సెప్టెంబర్ 4వ తేదీన కర్కాటక రాశి నుండి సింహరాశిలోకి బుధుడు ప్రవేశిస్తాడు. ఈ మార్పు అనేది మీ ఖర్చులు, విదేశీ ప్రయాణాలు మరియు ఆధ్యాత్మిక అన్వేషణపై ప్రభావం చూపిస్తుంది. మీ ఖర్చులను నియంత్రించడం మరియు ఆధ్యాత్మిక అభ్యాసాల ద్వారా మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవటం ముఖ్యం. అలాగే సెప్టెంబర్ 23వ తేదీన బుధుడు సింహరాశి నుండి మీ మొదటి ఇంటికి ప్రవేశిస్తాడు. ఈ మార్పు మీ యొక్క వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం మరియు సంభాషణ నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది. సూర్యుడు సెప్టెంబర్ 16వ తేదీన సింహరాశి నుండి మీ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ మార్పు అనేది మీ దృష్టిని ఖర్చులని మరియు విదేశీ ప్రయాణాల నుండి మీ వ్యక్తిత్వ వికాసం మరియు ఆత్మవిశ్వాసం వైపు మళ్లిస్తుంది. శుక్రుడు సెప్టెంబర్ 18వ తేదీన మీ మొదటి ఇంటి నుండి మీ 2వ ఇంటికి అంటే తులారాశిలోకి ప్రవేశిస్తాడు. అలాగే కుజుడు నెలంతా కూడా మిథున రాశిలో సంచరిస్తాడు. గురువు వృషభ రాశిలో సంచరిస్తాడు. అలాగే శని కుంభరాశిలో సంచరిస్తాడు. అలాగే రాహువు మీనరాశిలో సంచరిస్తాడు. కేతువు మీ మొదటి ఇంట్లో అంటే మీ రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. అయితే ఈ నెల మీకు మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఊహించని విధంగా 5 పెద్ద సంఘటనలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చాలా కాలంగా చిన్ననాటి మిత్రులను కలుసుకోవటానికి మీరు కనుక ప్రయత్నం చేస్తున్నట్లయితే, అది చిన్ననాటి మిత్రులు కావచ్చు, లేకపోతే మీరు చదువుకునే వయసులో కాలేజ్ చదువుతున్న సమయంలో, అటువంటి సమయాల్లో మధ్యలో మీకు పరిచయమై క్లోజ్ అయ్యి ఈ సమయంలో వారితో కమ్యూనికేషన్ మిస్ అయి వారి యొక్క కాంటాక్ట్ కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే, అటువంటి మిత్రులకు సంబంధించి మీకు కాంటాక్ట్ లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది మీకు ఎంతగానో ఆనందాన్నిచ్చేటటువంటి వార్త అనే చెప్పుకోవాలి. అలాగే వ్యాపారస్తులు ఏదైనా వినియోగదారులను ఆకర్షించే మార్పు చేయాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో నూతన వ్యక్తి పరిచయం అనేది మీ యొక్క జీవితంలో ఉంది. ఆ వ్యక్తి మూలంగా మీకు మంచి గైడెన్స్ లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే వ్యాపార రంగంలో మంచి అనుభవం ఉన్న వ్యక్తి ద్వారా చక్కటి గైడెన్స్ ని పొందుకొని మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి పథంలోకి మీరు తీసుకుని వెళ్లగలుగుతారు. అలాగే ఈ యొక్క కన్యా రాశి జాతకులకి ఎవరైతే వివాహితులు చాలా కాలంగా విభేదాల కారణంగా దూరంగా ఉంటున్న వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో మధ్యవర్తుల ద్వారా వారు కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనస్సు విప్పి మాట్లాడుకొని వారి మధ్య ఉన్నటువంటి తగాదాలను పరిష్కరించుకుని తిరిగి వారి యొక్క బంధాన్ని కొనసాగించాలి అని ఒక చక్కటి నిర్ణయాన్ని అయితే వారు తీసుకునే సూచన కూడా కనిపిస్తుంది. అలాగే విదేశాలకు వెళ్లాలని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాల్లో మీకు ఏదో ఒక ఆటంకం కలుగుతూ ఎన్నో రోజులుగా నిరాశలో ఉంటున్నట్లయితే ఈ సమయంలో ఆ ప్రయత్నాలైతే ఫలిస్తాయి. చక్కగా అవకాశం మీ ముందుకు వస్తుంది. విదేశాలకు వెళ్లాలి అనే మీ యొక్క కోరిక ఖచ్చితంగా తీరుతుందనే చెప్పుకోవాలి. అలాగే కన్యా రాశి జాతకులు ఎవరైతే ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నారో ఊహించని విధంగా వారి యొక్క జీవితంలో ఈ సమయంలో ప్రమోషన్ పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా గ్రహస్థితిలో మార్పులు అనేవి కన్యా రాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నాయి. ఊహించని 5 పెద్ద సంఘటనలు వారి యొక్క జాతకంలో ఈ సమయంలో జరగబోతున్నాయని చెప్పుకోవాలి. అయితే వీరు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. మరెన్నో శుభ ఫలితాలు పొందుకోవటానికి దాన ధర్మాలు చేయండి. అత్యంత పుణ్య ఫలాన్ని మీరు పొందుకోగలుగుతారు. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.